భూభారతి. తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న ధరణి వ్యవస్థను పూర్తిగా తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. భూభారతి పోర్ట్ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ రిపోర్ట్ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. మద్దూరు, లింగంపేట్, వెంకటాపూర్, నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ తర్వాత సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పచెప్తామని తెలిపారు. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు, భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి మనిషికి ఆధార్ ఎట్లనో ప్రతి ఒక్కరి భూమికి భూదార్ సైతం రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదరహిత భూ విధానం ఉండేలా చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అధికారంలోకి రాగానే అన్నంత పని చేశారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చారు. మరి ధరణికి భూభారతికి మధ్య తేడాలేంటి అనే వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. అనుభవదారు కాలం ధరణిలో రద్దు చేశారు. కానీ భూభారతి అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. ధరణిలో పార్ట్ బి వివాదాస్పద భూముల జాబితాకు పరిష్కారం లేదు. భూభారతిలో వివాదాస్పద భూములకు పరిష్కారం ఉంది. ధరణిలో భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారులు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు. కానీ భూభారతిలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఆ అధికారులు అప్పచెప్పారు. ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగితే అపీల్కు అవకాశం లేదు. సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. కానీ భూభారతి అపీల్ అవకాశం ఇచ్చింది. రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇక ధరణి రికార్డు శాశ్వతం. కానీ భూభారతిలో భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమి రికార్డుకు మధ్య లింక్ కలుపుతారు. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ జరిగేది. కానీ భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్, ఆ తర్వాత ఏ మేరకు భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇవ్వనున్నారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అపీల్కు అవకాశం లేదు. భూభారతిలో వారసత్వంగా దక్కిన భూములను వారసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ కూడా నోటీసులు జారీ చేసి అభ్యంతరాల అనంతరమే రికార్డుల్లో వివరాలు నమోదు చేస్తారు. ఇక ధరణిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు. 13B, 38E పాస్ పుస్తకాలు పొందే అవకాశం లేదు. అయితే భూభారతి చట్టంలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఆర్డీఓ విచారణ అనంతరం పాస్ పుస్తకం లభించనుంది. ధరణిలో లేని మరో అంశం ఏంటంటే ప్రతి రైతుకి ఆధార్ లాగానే భూధార్ ఇస్తారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అపీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగనుంది. భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభించనుంది. ధరణిలో రికార్డుల్లో తప్పులు ఉంటే సివిల్ కోర్టులకు వెళ్లటం ఒకటే పరిష్కారం. కానీ భూభారతి చట్టంలో జిల్లా స్థాయిలో 2 అంచెల అపీళ్ల వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగనుంది. భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం జరగనుంది. ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దయింది. కానీ భూభారతిలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అపీల్ చేసుకోలేని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తోంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారుల్లాగా గ్రామ ప్రజాపాలన అధికారి నియామకం జరుగుతోంది. భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించనుంది కూడా. గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని